హలో వీవర్స్, నేను మీ గ్రీష్మ. వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీ టెల్లింగ్ సిరీస్ స్టోరీస్ ఫ్రమ్ రామాయణ అండ్ మహాభారత. ఈరోజు ఎపిసోడ్ 2 సీతాదేవి పేషెన్స్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, సీతాదేవి లంకలో రక్షకుల మధ్య బందీగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడింది. రాముడు తనని ఖచ్చితంగా తీసుకెళ్తాడని నమ్మకంతో ఉంది. రావణుడు తన మీద ఎంత కోపంతో మాట్లాడినా సీతాదేవి ఒక్కసారి కూడా తన పేషెన్స్ని కోల్పోలేదు. తనకు చాలా భయంగా ఉన్నప్పుడు కూడా తన స్ట్రెంగ్త్ని, ఫెయిత్ని, పేషెన్స్ని దానికంటే బలమైనంగా ఉన్నాయని నమ్మింది. రోజు రోజుకి తన మీద నమ్మకం పెంచుకుంటూ చాలా సహనంతో గడిపింది. ఈ స్టోరీ మనకేం చెబుతుంది? సహనం ఉంటే మనం చాలా బలంగా ఉండగలం. సో సమ్టైమ్స్ పేషెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. తొందరగా రియాక్ట్ అవ్వకుండా మనం కామ్గా ఉంటే విక్టరీ తప్పకుండా వస్తుంది. సో నెక్స్ట్ టైం మీకు కష్టం వచ్చినప్పుడు సీతాదేవిని గుర్తుంచుకోండి. ఇంకా మంచి మంచి కథలతో, కొత్త రీల్స్తో మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకో మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.